ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న సమస్యలపై డీసీహెచ్ జిల్లా అధికారులు విచారణ చేయాలని సిపిఐ డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో సీమాంక్ ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు మందుల కొరత తీర్చి మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని సిపిఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, పట్టణ కార్యదర్శి బాలు వారి బృందంతో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ బద్వేలు టౌన్లో ప్రభుత్వ హాస్పిటల్లో 6 మంది వైద్యులు కొరత ఉందని అన్నారు. ప్రధానమైన డాక్టర్లు, గైనకాలజిస్టు, చిన్నపిల్లల డాక్టర్, జనరల్ మెడిసిన్ డాక్టర్కు సంబంధించిన విభాగాల్లో కొరత ఉండటం వల్ల ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీ కేసులు చూడాలన్నా, గర్భిణీ స్త్రీలకు వైద్యం అందించాలన్నా ప్రస్తుతం ఉన్న వైద్యులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రసూతి డాక్టర్ డెలివరీ సెలవుల్లో ఉన్నందున మరో డాక్టర్ నియమించడం జరిగింది, కానీ ఇంకా వైద్యం అందించేందుకు హాస్పిటల్లో రాలేదని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. మరోపక్క ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నప్పటికీ అవి చూసే డాక్టర్లు స్పందించకపోవడంతో ప్రైవేటు హాస్పిటల్లో ప్రతి చిన్నదానికి టెస్టుల రూపంలో వేల రూపాయలు పేద ప్రజలను ముక్కుపిండి వసూలు చేస్తున్నారని వారు తెలియజేశారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్ పర్యటన చేయడం జరిగింది. ఈ హాస్పిటల్లో అనేక రకాల ఆరోపణలు, ఉదాంతాలు రావడం జరిగింది. దాని భాగంగానే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంతో ఇక్కడ పరిశీలించి ఇక్కడ వైద్యులను డాక్టర్ గారిని కూడా మొత్తం అన్ని వివరాలు అడగడం జరిగింది. ఆయన వివరాలు ఇవ్వడంలో భాగంగా ఇప్పటికీ 4 డాక్టర్ల కొలత ఉన్నది. ప్రధానమైన డాక్టర్లు చిన్నపిల్లల డాక్టరు, గైనకాలజిస్ట్ డాక్టరు, మహిళా డాక్టరు ఆమె డెలివరీకి ఇంటి దగ్గర ఉండడం వల్ల ఈ ప్రధాన సమస్య ఉందని చెప్పి అని అంటున్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్కి సంబంధించిన దాంట్లో కూడా ఇక్కడ ఏ ఒక్కటి కూడా జరగడం లేదు. ఈ బద్వేలు నియోజకవర్గంలో ఏ ఒక్క హాస్పిటల్లో కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా జరగడం లేదు. ప్రధానంగా ఏ ఒక్క సమస్య వచ్చినా కానీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అదే కాకుండా ఇక్కడికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కేసులు కూడా సంబంధించిన విషయంలో కూడా